అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉదయం 6 గంటలప్పుడు ఉదయగిరి పట్టణం బీసీ కాలనీ నుంచి ఒక 100 కాల్ రావడం జరిగింది. 112 కాల్ రావడం జరిగింది. దాని సమాచారం మేరకు మేము ఇక్కడికి వచ్చి విజిట్ చేశాము. ఈ కాలనీలో నివాసం ఉండే తిరుపతయ్య, రజనీ కుమార్ అనే టీచర్స్ ఇక్కడ నివాసం ఉన్నారు కొంతకాలం నుంచి. వాళ్ళ పాపకి యూనివర్సిటీలో అడ్మిషన్ కోసం అని చెప్పేసి గుంటూరు మొన్న 13వ తారీఖు నైట్ బయలుదేరి వెళ్ళారు. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 13వ తారీఖు వెళ్ళి ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి చూసేటప్పటికి ఇంటికి ఉత్తర పక్క ఉండే కిటికీ డోరు ప్లస్ గ్రిల్స్ దాన్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలు, కొంత క్యాష్ దొంగతనం చేయడం జరిగింది. ఇచ్చిన సమాచారం మేరకు మేము వచ్చి విజిట్ చేశాము. నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ అజితా వేజన్ ఐపీఎస్ గారి సూచనల మేరకు ఆల్ పాసిబుల్ వేస్ ఏవైతే ఉన్నాయో సైబర్ క్రైమ్ టీమ్ని, క్లూస్ టీమ్ని, ఫింగర్ ప్రింట్స్ టీమ్ని, స్నైఫర్ డాగ్ టీమ్ని ప్లస్ అదర్ లేటెస్ట్ టెక్నికల్ ఎక్విప్మెంట్స్ ద్వారా ఏ క్లూస్ తీసుకోవాలో ఆ క్లూస్ ద్వారా అన్ని క్లూస్ ద్వారా తొందరగా ఈ కేసుని డిటెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. ఇక్కడ దొంగతనం జరిగిన విధానాన్ని, ఇక్కడున్న పరిస్థితులను బట్టి చూస్తే కొంత లోకల్ పీపుల్ కూడా ఉండొచ్చేమని చిన్న అనుమానంగా ఉంది. అవి కూడా వెరిఫై చేసుకుంటాం. తొందరగా ఈ కేసుని ఛేదించి ఇట్లాంటి ఇన్సిడెంట్స్ రెండోసారి ఉదయగిరి పట్టణంలో జరగకుండా ఉండేటట్టుగా చేస్తాం. మీడియా ముఖంగా ప్రజలు విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, ఎవరైనా ఉదయగిరి పట్టణం కానీ పరిసర ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు ఉంటే వారి సమాచారం మాకు ఇవ్వండి. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. పోలీసు వారికి సహకరించి ఇదే కాదు ఏదైనా డ్రగ్స్ కానీ లేకుంటే ఇంకోటి ఏదైనా నేరాలకు సంబంధించి ఏ సమాచారం, ముందస్తు సమాచారం ఉంటే ఉదయగిరి పోలీసు వారికి ఇచ్చి పోలీస్ డిపార్ట్మెంట్కి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. నా పేరు వై తిరుపతి. నేను పోలడిపల్లి హై స్కూల్లో సోషల్ టీచర్గా పనిచేస్తున్నాను. నిన్న 14వ తేదీ మా అమ్మాయికి కౌన్సిలింగ్ ఉంది, ఎంఎస్ అగ్రికల్చర్. దానికోసంగా 13వ తేదీ నైట్ 8 గంటలకే మేము ఉదయగిరి నుండి బయలుదేరి గుంటూరు వెళ్ళాం. గుంటూరులో 14వ తేదీ సాయంత్రం 3 గంటలకు మా కౌన్సిలింగ్ అయిపోయింది. అక్కడ తిరిగి విజయవాడలో మా చిన్న అమ్మాయి ఉంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళాం. ఎందుకు అంటే ఇక్కడికి వస్తే బస్సులు ఉండవు మళ్ళీ మనకు. ఆ అమ్మాయిని చూసి రాత్రి 9:30కి అక్కడ విజయవాడ బస్సు ఎక్కి 5 గంటలకల్లా 5:10 కల్లా వచ్చేసింది బస్సుకి. దాంట్లో దిగి ఇంటికి వచ్చేటప్పటికి మేము వేసిన తాళాలన్నీ కూడా పగలగొట్టారు. కిటికీని పగలగొట్టి లోపలికి వెళ్ళి బీరువాలో ఉన్న ప్రతి వస్తువుని మొత్తాన్ని గందరగోళం చేశారు. మా దగ్గర ఒక 45 సవర్ల బంగారం ఉంటే మొత్తం తీసుకుని వెళ్ళిపోయారు. కొద్దిగా కూడా ఒక 5,000 డబ్బులు కూడా, దాంట్లో ఉన్న పిల్లలు దాచిపెట్టుకున్న డబ్బులు అవి కూడా తీసుకున్నాం. మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చున్నాం. తెల్లవారుజామున తర్వాత మేము ఎమ్మటే 5:30, 5:25 కల్లా, 5:30 కూడా కాదు, 5:25 కల్లా మేము పోలీసులు కంప్లైంట్ చేసేసాం. మేము రావడం ఇంట్లోకి 10 నిమిషాలు వచ్చాము, చూసుకున్నాం, చేసాము. పోలీసులు వచ్చి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. కంప్లైంట్ ఇచ్చున్నాము. క్లూస్ టీం కూడా వచ్చింది. మా వస్తువులు రికవర్ చేసేస్తారని మేము అడుగుతాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.